ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. లవ్ మ్యారేజ్ కి వ్యాలంటైన్ వీక్ ఒక పునాది అని అనుకుంటూ ఉంటారు. ఈ టైంలోనే చాలా మంది మ్యారేజ్ కూడా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు పిల్లలు అసలు ఆ జంట దేనిపైన అవగాహన కలిగి ఉండాలి, ఏ అంశాల మీద వాళ్ళు పట్టు కలిగి ఉండాలి, ఏ అంశాలు వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక కమాండ్ తీసుకొస్తాయి, ఇవన్నీ డీటెయిల్ గా మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ్ భాస్కర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు, ఇప్పుడు పిల్లలు అనే కన్నా ఒక జంట లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? వాళ్ళ మధ్యలోని ఒక బాండ్ క్రియేట్ అవ్వాలి అంటే, ఒక బాండ్ ట్రస్ట్ అనేది లైఫ్ లాంగ్ జర్నీ. అంటే మ్యారేజ్ అనేది ఒక రోజు 2 రోజులు కాదు. లవ్ అయినా బ్రేకప్ అయిపోవచ్చు, కానీ మ్యారేజ్ అనేది బ్రేకప్ అయితే మళ్ళీ సొసైటీలో ఒక ఏహ్య భావం ఉంటుంది. సో ఈ లవ్ మ్యారేజ్ అనే దానికి పిల్లలు ముఖ్యంగా దేనిపైన ఎక్కువగా డెసిషన్స్ తీసుకోవాలి, ఏ అంశాలు వాళ్ళు ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవాలి? మీరన్న పాయింట్ కరెక్టే అండి. అంటే చాలా మంది ఫిబ్రవరి 14th కి వాళ్ళ యొక్క లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కన్వే చేయడం కానీ, లేకపోతే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే లవ్ మ్యారేజ్ తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే, ఇద్దరు లవ్లో ఉన్న వాళ్ళు ఆ లవ్ని లైఫ్గా కన్వర్ట్ చేయాలంటే, మ్యారిటల్ లైఫ్ని ఆ లైఫ్గా కన్వర్ట్ చేయాలంటే దే నీడ్ సమ్ కంపాటబిలిటీస్ అనమాట. అంటే మనం జనరల్గా ఏంటంటే, మన ఇండియన్ కల్చర్లో పెళ్లి చేయాలంటే, ఎస్పెషల్లీ హిందూ కల్చర్లో ఎలా ఉంటుందంటే, గణాలు చూస్తారు, గ్రహాలు చూస్తారు. అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా అది పక్కన పెడితే, గణాలు గ్రహాల కన్నా ముందు కలవాల్సింది వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సైకలాజికల్ కంపాటబిలిటీ అంటాం. ఇప్పుడు మన గ్రహాలు గణాలు చూస్తున్నారు. ఈ రోజుల్లో చూస్తుంటే ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని 1 monthకో 1 yearకో విడిపోయిన లేరండి. ఆ పక్కన పెడితే అరేంజ్డ్ మ్యారేజ్ మనం చూస్తున్నాం. గ్రహాలు గణాలు చూసిన వాళ్ళు కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు. అదే చెప్తాను, నెక్స్ట్ పాయింట్ అది కూడా. అది పక్కన పెడితే కంపాటబిలిటీ ఉన్న వాళ్ళు, గణాలు గ్రహాలు అంటే 30కి మా వాళ్ళకి 27 వచ్చినాయండి, 28 వచ్చినాయి అని చెప్పేసి పెళ్ళైన 3rd డేకో లేదా ఇంటికి వచ్చే 1 monthకో బ్యాక్ వచ్చాడు. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్. సో ఇక్కడ కలవాల్సింది గణాల గ్రహాల కన్నా కంపాటబిలిటీ. అంటే మీరు లవ్ నుంచి మ్యారిటల్ లైఫ్ స్టేజ్కి తీసుకెళ్లాలంటే కనుక సైకలాజికల్ కంపాటబిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం అంటే, జనరల్ కొంతమంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు విల్ గో త్రూ ద కంపాటబిలిటీ. అంటే వాళ్ళ యొక్క బిలీఫ్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్స్ గురించి కానీ, వాళ్ళ యొక్క థింకింగ్ కానీ, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అని కొన్ని సైకలాజికల్ కంపాటబిలిటీ మన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, మన సైకలాజికల్ టూల్స్ అనేది. వాళ్ళ యొక్క కంపాటబిలిటీ ఎలా ఉంది అంటే, నేను అదే అసెస్మెంట్ అనేది వైఫ్కి అయితే వైఫ్కి, హస్బెండ్కి వస్తుంటారు కదా. అంటే పోస్ట్ కంపాటబిలిటీలో కూడా డిఫరెన్స్ వస్తుంది. పెళ్లి చేసుకుంటారు, మిస్ మ్యాచ్, చిన్న వాటికి గొడవ అవడం కానీ, లేకపోతే ఇంకొక విషయంలో కానీ. సో ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడం కోసం కంపాటబిలిటీ అనేది చాలా చాలా టూల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటి, కమ్యూనికేషన్. చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే, అందులో ముఖ్యంగా కమ్యూనికేషన్. చాలా మంది ఏంటంటే, మనం చెప్పాలనుకున్న ఎమోషన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, కన్సర్న్స్ కానీ, నీడ్స్ కానీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోగలగాలి. అంటే ఎప్పుడు కూడా కొంత చూస్తున్నా ఓన్లీ 1 way కమ్యూనికేషన్ లో ఉండకూడదు. ఎమోషన్స్ అనేది బోత్ షేరింగ్ ఉండాలి. చాలా మంది చూస్తారు వెరీ డామినేటివ్, టూ మచ్ డామినేట్, ఇద్దరు పర్సన్స్ టూ మచ్ డామినేషన్ అనుకోండి, అది ఎలా ఉంటుందంటే వాళ్ళు సిగ్గురు యుద్ధంలో ఎప్పటికీ ఎండ్ అవుతుంది అనమాట. రిలేషన్షిప్ లో ఇప్పుడు కూడా టూ మచ్ డామినేషన్, ఇద్దరు అంటే XY ఇద్దరు మేల్ ఫీమేల్ టూ మచ్ డామినేషన్ అయితే అంటే ఇట్స్ నెవర్ ఎండ్ ఫైట్ లో ఉంటుంది. వన్ పర్సన్ షుడ్ బి కాంప్రమైజింగ్ మెంటాలిటీ ఆర్ అండర్స్టాండింగ్ మెంటాలిటీ. I don't say that we should compromise for everything. Understanding is also important. ఫస్ట్ అందుకే చెప్పాను, అండర్స్టాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ కమ్యూనికేషన్ అనేది బోత్ సైడ్స్ అని ఉండాలి. అంటే ఒకళ్ళు చెప్పినప్పుడు రెండో వాళ్ళు వినేలాగా ఉండాలి, రెండో వాళ్ళు చెప్పినప్పుడు అదర్ పర్సన్ వినలేక. ఆ కమ్యూనికేషన్ అనేది వెళ్తుంది అనుకోండి. ఈ రోజుల్లో అంటే ఈరోజు ఏమైపోతుందంటే, మాట్లాడుకోవడానికి టైం ఉండడం లేదు, ఎవ్రీవన్ బిజీ. అందుకే నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే, మ్యారిటల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఐ గివ్ ఏ లవ్ టైం కానీ, లేకపోతే ఒక టైం ఫిక్స్ చేసుకుంటే కనుక ఈవినింగ్ ఒక 9 to 10 లేకపోతే 8 to 9 ఒక టైం ఫిక్స్ చేసుకుని, ఇఫ్ యూ షేర్ అవర్ ఎమోషన్స్, మన ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్ కమ్యూనికేట్ అయింది అనుకోండి, అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోతాయి.
మనం ఏం ఓకే. చేస్తాం, వైఫ్ వస్తది, హస్బెండ్ కోసం వెయిట్ చేసి లేకపోతే తిన కోసం వెయిట్ చేసి ఏమవుతుందంటే, అది ఒక సైడ్ కమ్యూనికేషన్ అవుతుంది గానీ, స్టోరేజ్ పెరిగిపోతుందనమాట. సో, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే చూసుకుంటే గనుక ఫ్యా ఫ్యామిలీ డైనమిక్స్ అంటే మనం పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు పర్సన్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఇండియన్ కల్చర్‌లో చూసుకో మ్యారిటల్ లైఫ్ నుంచి లవ్ నుంచి మ్యారేజ్‌కి వెళ్ళాలంటే 2 ఫ్యామిలీస్ కూడా కలవాలి. అవును. అంతే కదా! ఇద్దరు వ్యక్తులు కలిస్తే లవ్ మనం ఎక్కడ చాలా చోట్ల విన్నాం, మూవీస్‌లో చూసుండొచ్చు. లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్. కానీ హ్మ్. ఇద్దరు వ్యక్తులుగా పెళ్లి వైపు వెళ్ళాలంటే 2 ఫ్యామిలీస్ కలవాలి. సో, అక్కడేంటంటే మన ఇండియాలో చూసుకున్నప్పుడు ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అంటే కాస్ట్ అని, రిలీజియన్ అని, లేకపోతే అదర్ థింగ్స్ అని చాలా ఉంటాయి డిఫరెన్సెస్. అవి ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకోవడం కూడా తప్పు లేదు. ఇవన్నీ ఓకే. చూసుకొని లవ్ చేస్తాం అనుకోవచ్చు కానీ, వన్స్ దే స్టెప్ ఇంటూ ద మ్యారేజ్ లైఫ్ మా అత్తగారు ఎలా ఉంది, అయితే మా మామగారు ఎలా ఉన్నారు. మనకు తెలుస్తుంది కదా! బై వన్ గెట్ వన్ ఆఫర్‌లా ఉండొచ్చు ఒక్కొక్కసారి. అత్తగారు బాగుంటే కోడలు బాగోకపోవచ్చు, కోడలు బాగుంటే అత్తగారు బాగుండకపోవచ్చు. అంటే బాగుండడం అంటే వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ లెవెల్స్ గాని, వాళ్ళ యొక్క ఆ జనరేషన్‌లో మ్యారిటల్ లైఫ్ మీద థింకింగ్స్ వేరే ఉంటాయి. హ్మ్. ఇప్పుడున్న డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అంటే ఫ్యామిలీ డైనమిక్స్ కూడా చెక్ చేసుకోవడం మంచిది. అంటే నేను కాస్ట్ అన్నీ చూడమనట్లేదు. హ్మ్. వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క థింకింగ్ ఏంటి? మదర్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఉంటే మనం ఎలా ఉండాలి? హ్మ్. మా అత్తయ్య గారు ఎలా ఉంటే మనం ఎలా ఉండగలగాలి? మామయ్య ఇలా ఉంటే ఎలా ఉండాలి? ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనమే ఎలా ఉండగలగాలి? అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ ఇంటూ దేర్ ఫ్యామిలీ. అలాగే అవును. నేను అబ్బాయిను, నేను మా మామగారు ఇలా ఉండాలి అని చెప్పినట్టుగా కాదు. ఎవ్రీవన్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. సో, ఆళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరేగా ఉండొచ్చు. వీళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉండొచ్చు కాబట్టి, ఒక దాంట్లోంచి ఒకళ్ళు కొంచెం మిక్స్ అవ్వడానికి టైం పట్టొచ్చు. అవును. సో, ఏంటంటే ఆ ఫ్యామిలీ డైనమిక్స్ మ్యాచ్ అవ్వడానికి కూడా వి హావ్ టు వర్క్ ఔట్. మేమిద్దరం కలిసిపోయాం. మాకేమైపోయినా అనుకుంటే అది వేరు. దే హ్మ్. హావ్ టు ఎంటర్ ఇంటూ ది ఫ్యామిలీ ఆల్సో ఇంపార్టెంట్ కదా! అలాగే ఫైనాన్షియల్ థింగ్స్ కూడా అంటే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ బోత్ ఆర్ వెల్ ఆఫ్ అనుకోండి ఫైన్. హ్మ్. ఇన్ కేస్ మనం డిపెండెంట్ అయ్యి ఉండి ఆ ఫైనాన్షియల్ థింగ్స్ లేకపోతే ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే వి హావ్ సో మెనీ నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్. అండి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు 18 ఇయర్స్‌కి మాకు ఓటు హక్కు వచ్చేస్తుంది. మేము పెళ్లి కూడా చేసేసుకోవచ్చని 18 ఇయర్స్‌కే పెళ్లి చేసే ఇద్దరు అబ్బాయి, అమ్మాయి కూడాని 18 ఇయర్స్‌కి వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాకప్ లేకపోయినా కూడా మ్యారేజ్ చేసేసుకోవడానికి ముందుకెళ్ళిపోతున్నారు. అవును. హ్మ్. అదే అంటే తర్వాత ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అప్పటి వరకు ఏదో ఉంటుంది. ఒక 3000, 5000 సర్వైవ్ అయిపోతారు. ఆఫ్టర్ అదే మ్యారేజ్ 3000, 5000 పేరెంట్స్ ఇస్తారు గదా! ఇస్తారు. పేరెంట్స్ ఇస్తారు గదా! ఆ ఆఫ్టర్ మ్యారేజ్ 3500, 5000 వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకది సరిపోతుందని అనుకోవచ్చు. అని అనుకుంటారు. మాకు డబ్బులతో సంబంధం లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మనకు అనిపిస్తుంది. రియల్ మీనింగ్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. అంటే హ్మ్. ఏదైనా ఒక షాప్‌కెళ్ళినప్పుడు గాని, ఏదైనా కొనాల్సొచ్చినప్పుడు గాని, ఏదైనా చిన్న వస్తువు కొనాల్సొచ్చినప్పుడు గాని, ఫైనాన్షియల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. సో, ఫైనాన్షియల్ కంఫర్టబిలిటీ కూడా చాలా చెక్ చేసుకోవడం చాలా అందుకే మ్యారిటల్ లైఫ్‌ని స్మూత్‌గా లీడ్ చేయాలంటే గనక ఈ చిన్న బగ్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టు ఏంటి సార్ సైకాలజిస్ట్ అంటున్నారు ఇవన్నీ వెరిఫై చేసుకోవాలంటున్నారు ఏంటంటే, ఖచ్చితంగా చేసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తున్నాం. మ్యారేజ్ అయిన కపుల్ ఆఫ్ డేస్‌కి అత్తమామలతో గొడవలయ్యి విడిపోయారని, లేకపోతే మా హ్మ్. అత్తగారితో పడవట్లేదని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఫైనాన్షియల్‌గా అవును. స్ట్రగుల్ అయిపోతున్నామని విడిపోయినోళ్ళు, హ్మ్. ఇంటికొచ్చేసిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నవి. హ్మ్. సో, ఇలాగ చాలా మేమైతే సింపుల్‌గా ఏంటంటే వి గో త్రూ ద కంపాటబిలిటీ. ఈవెన్ హ్మ్. లవ్ మ్యారేజ్ అయినా సరే అంటే దే కెన్ అండర్‌స్టాండ్. ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక 1 ఇయర్ పాటో, 6 మంత్సో, 2 ఇయర్స్ ట్రావెల్ చేస్తే విత్ సమ్ సర్టెన్ బౌండరీస్. హ్మ్. మ్యారిటల్ లైఫ్‌లో లవ్ మ్యారేజ్ ఎంటర్ అయిన తర్వాత కొంతమంది అన్ని బౌండరీస్ మిస్ అయిపోతుంటారు. ఆ బౌండరీస్ సర్టెన్ బౌండరీస్‌తో ఉంటూ దే హావ్ టు అండర్‌స్టాండ్ ఈచ్ అదర్ అట్ ది సేమ్ టైమ్ దేర్ అదర్ థింగ్స్. నేను చెప్పాను కదా! ఫ్యామిలీ కట్టుబాట్లు గాని, సంప్రదాయాలు గాని హ్మ్. బికాస్ వి ఆర్ బౌండెడ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. థాంక్